ఎస్ఆర్ టీమ్ లో అందరూ కలిసి ఎందుకు వీడియోస్ చేస్తలేరు? మీకు ఏమైనా గొడవనా? అందరూ ఒకటే వీడియోలో కనిపించడం పాసిబుల్ కాకపోవచ్చు. అన్నకి ఈ మధ్యనే తెలిసి వచ్చింది లవ్ లో ఉంటే ఎన్ని కష్టాలు ఉంటాయి, ఎన్ని బాధలు ఉంటాయి. ఒక 1 minute లేట్ వచ్చినా కూడా టార్చర్ చూపిస్తారంట. ఎక్స్పీరియన్స్ ఏం లేదు, లవ్ చేయకురి, చేస్తే నీ కంట్రోల్లో ఉండాలి, మామ కంట్రోల్ ఉండకు. హైదరాబాద్ ఎందుకు వచ్చారో అనిపిస్తుంది. ఎందుకు మీ వైజాగ్ అంత బాగుంటుందా? ఎందుకురా చేశాను అని అనిపించిన అంటే క్షణం ఏదైనా ఉందా? సారీ మమ్మీ, ఇంకెప్పుడు చేయను మమ్మీ, నేను సారీ మమ్మీ, సారీ అని మా అమ్మకి సారీ చెప్తున్నా. మత్తులో నాకు అర్థమైతలేదు అది. ఎందుకురా ఈ పని చేశాను అనిపించిన క్షణం ఏది? పాత రీల్స్ బ్రో. ఎమ్రా బేటా ఎగ్రేసా అని చెప్తున్నావు అంట అందరికి. నువ్వు ఎగ్రేయనికేమైనా సిక్కనా? ముసాపేట్ చిల్బేట అంటారా బేటా? వస్తున్నాడు సర్కారు సింగుల్. ఆ రోజు పబ్బు పోగొట్టే బాగుంటుండే. ఏ రోజు? ఆ రోజు ఏం చేసినావు ఆ రోజు? వద్దు బ్రో చెప్పే కాదు. Family, welcome back to our channel. This is Stylish Official. Welcome back guys. And మీరు అందరూ ర్యాండమ్ గా అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే లాస్ట్ వీడియోలో ఏమని అడిగారంటే, సో ఎస్ఆర్ టీమ్ లో అందరూ కలిసి ఎందుకు వీడియోస్ చేస్తలేరు? మీకు ఏమైనా గొడవనా అని చాలా క్వశ్చన్స్ అయితే అడిగారనమాట. సో వాటన్నిటికైతే ఆన్సర్ ఇవ్వబోతున్నాయి ఈ వీడియోలో. ఎలాంటి గొడవలు లేవు. మన దగ్గర 12 to 15 ఛానల్స్ దాకా ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు డైలీ 4 వీడియోస్ దాకా అప్లోడ్ చేస్తున్నారు. సో షూట్ అనేది మేనేజ్ చేయడం చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే చాలా మంది కొంతమంది పొద్దున్న లేస్తారు, కొంతమంది మధ్యాహ్నం లేస్తారు, కొంతమంది ఈవినింగ్ లేస్తారు. సో ఎంత చెప్పినా కూడా వింటలేరు అనమాట. సో ఒకటే టైంకి లేయడం, కలిసి వీడియోస్ చేయడం చేస్తలేరు. సో ఇప్పుడు కూడా చూసి ఉండొచ్చు మీరు. ఇప్పుడు శ్రీయన్న కూడా బయటకు వెళ్తుండే ఇప్పుడు వీడియో ఈ టైంలో. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క సిచ్యువేషన్స్లో ఒక్కొక్కరు బిజీ ఉంటారు అనమాట. ఎవరు ఛానల్స్ రాకుండా మీకు మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి, ఒక వీడియో కొట్టినా సార్ మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని ఒక ఆలోచన వల్ల కూడా. సో కొంతమంది ఏంటంటే లేట్ గా లేస్తున్నారు, కొంతమంది ఫాస్ట్ గా లేస్తున్నారు. ఎవరు వీడియోకి వాళ్ళు దగ్గరలో ఉంటారు, వీడియోస్ కొట్టేస్తున్నారు, షూట్ చేస్తున్నారు అనమాట. సో ఆ టైంలో ఏమైపోతుందంటే కొంచెం అందరు ఒకటే వీడియోలో కనిపించడం పాసిబుల్ కాకపోవచ్చు. సో అంతేకాకుండా ఏంటంటే మళ్ళా లైక్ ఎక్కువ తొందరగా అందరు లేసేసి రెడీ అయిపోయారు అనుకో, అందరు వీడియోలో అందరు కనిపిస్తారు అనమాట. సో ఇదే మెయిన్ రీజన్. దానికి మించి ఎలాంటి రీజన్ లేదు. అందరం హ్యాపీగా ఉన్నాం. మీ సపోర్ట్ ఎప్పుడు అలానే ఉండాలో మనస్ఫూర్తిగా కోరుకున్నా. సో అందుకే ఈరోజు అందరితోనైతే నేను వీడియో ప్లాన్ చేశాను అనమాట. అండ్ కొంతమంది ఏంటంటే వీళ్ళు షూట్ చేస్తుండే, ఇప్పుడు సోను జున్ను వీళ్ళందరూ ఒక షూట్ చేస్తున్నారు అనుకోండి. ఇప్పుడు ఇంకో వీడియోకి ఏదన్నా అంటే ఇంకో వీడియో సెకండ్ వీడియో కూడా రన్ అవుతుంది అనుకోండి. సో ఇద్దరు ఒకటే వీడియో ఉండలేరు కదా, డిఫరెంట్ కంటెంట్స్ ఉంటాయి కాబట్టి అది కూడా మీరు అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడైతే అందరితో మనం ఒక చిన్న క్వశ్చన్ టైప్ వీడియో అయితే ప్లాన్ చేశాను. అది కాకుండా ఎస్ఆర్ టీమ్ ఎప్పుడు సపరేట్ కాదు. మీరు ఆ మాట అనకూడదు. మేము ఎప్పుడు అట్లయితే అనుకోలేదు. మాది ఇప్పుడు ఎస్ఆర్ టీమ్ కలిసి ఉంటాం. మాకు ఎన్ని గొడవలు జరిగినా కొట్టడం అంటే చిన్న విషయం కాదు. కంటెంట్స్ రావాలి, అది కూడా రిపీటెడ్ వే రాకుండా మీకు కొంచెం కొత్తగా ఎంటర్టైన్మెంట్ చేయాలని కొంచెం ఆలోచించడం వల్ల ఇట్లా బ్యాక్లాగ్స్ అవుతున్నాయి. సో అదనమాట రీజన్ అయితే అర్థమైంది కదా. ఇంకా దీనికైతే ఆన్సర్ ఇచ్చేసాను. సో ఇదనమాట పరిస్థితి. ఒకరు ఉండలేరు. సో ఇప్పుడు కూడా వీడియో కొడదామని వస్తే మన శ్రీ అన్న బయటకు వెళ్తుండ్రు, కార్ కీస్ ఇవ్వడానికి కిందకి వచ్చాను అనమాట. సో ఇప్పుడు అన్న ఇంత సోపుగా రెడీ అయ్యి ఎడిపోతుందంటే అంతా మొత్తం హీరోలు ఎక్కడికి పోతున్నా అంటే వాళ్ళ లవర్ని కలవడానికి పోతున్నా అనమాట. అన్న వదిలిని కలవడానికి వెళ్తున్నా. అన్నకి ఈ మధ్యనే తెలిసి వచ్చింది లవ్ లో ఉంటే ఎన్ని కష్టాలు ఉంటాయి, ఎన్ని బాధలు ఉంటాయి. ఒక 1 minute లేట్ వచ్చినా కూడా టార్చర్ చూపిస్తారంట.
పాపం అన్న నీదే పోవచ్చు. సో గైజ్ సో అన్నకి ఈరోజు టార్చర్ అర్థమై నన్ను ఏమంటున్నా అంటే రిషి నువ్వు జీవితంలో ఎవరిని లవ్ చేయకరా, ఇప్పుడు మొన్నటిదాకా నేనే ప్రేమించమని చెప్పినా ఈ రోజు నుండి ఎవరిని ప్రేమించకరా అని అన్న ఇంత క్లారిటీగా నాకు జీవిత సత్యం చెప్పిండు కాబట్టి నేను ఎవరిని ప్రేమించాను. ఇంకా ఇప్పుడు కూడా ఈ వర్షంలో ఈ తుఫాను నడుస్తున్న వర్షంలో అన్న వెళ్ళడానికి కారణం ఏంటంటే ఫోన్ దమ్దమ్ చేస్తారు అనమాట. ఒక్క నిమిషం లేట్ వచ్చినా ఒక్క నిమిషం ఎందుకు లేట్ వచ్చినా అని రోడ్డు మీద గొడవ పెట్టుకున్న పరిస్థితులు ఈ రోజు జరుగుతున్నాయి మన ఎస్ఆర్ టీంలో. ఇవన్నీ కూడా అదనమాట. సో అన్న ఏమన్నా ఎక్స్పీరియన్స్ ఏమన్నా చెప్పాలనుకుంటున్నా? ఎక్స్పీరియన్స్ ఏం లేదు, లవ్ చేయకురి, చేస్తే నీ కంట్రోల్ ఉండాలి, మామ కంట్రోల్ ఉండకు. సో అన్న మొన్నటిదాకా కూడా నాకెవరు చెప్పేది, నా మాటకి ఎదురు చెప్తే వదిలేస్తా అన్న అన్ననే ఈరోజు భయపడుతున్నాడు అనమాట. సో నన్నేడు వదిలేస్తాను భయం అయితే అన్నలో స్టార్ట్ అయిపోయింది. కానీ నిజమైన ప్రేమ ఎప్పటికైనా గెలుస్తుంది కాబట్టి వాళ్ళు తొందరలో పెళ్లి చేసుకుంటారు. ఓకే సో ఇప్పుడు పైకి వెళ్ళి మన వాళ్ళని కూడా చూసాం దాన్ని. సో గైస్ ఇట్లా అక్క నేను ఇప్పుడే వీడియోకి వెళ్ళి వచ్చిన. ఏ టైం చేసావు? నేను ఉదయం మీ అమ్మ మీద ఒట్టేది చెప్పు. 10:30కి ఒట్టు 10:30కి లేసు. నాకు రెడీ వండిసాం తినేసాం నాకు రెడీ పైన ఉన్నాడు. వీడియోకి వెళ్ళి ఇప్పుడు వచ్చాం. వేరే వాళ్ళ వీడియోలు ఉండవు ఇంకా కిందికి వచ్చి దాన్ని డ్రెస్ తీసుకుంటావా? ఈ డ్రెస్ తోనే కొట్టాను వీడియో. మరి డ్రెస్ చేంజ్ చేసుకోవాలి. నాకు ఎవరు చెప్పలేదు ఇంక వీడియో. సోనా వీడియో అయిపోయింది ఇప్పుడే వీడియో కలిసి వచ్చాం. మీ వీడియో ఇట్లా కూర్చున్నాం కాలు నప్పుడు అదేదో జిలేబీ ఇలా పైకి సరే సరే దగ్గర నీ జీవితంలో ఛీ దీని అమ్మ ఎందుకురా చేశాను అని అనిపించినది ఏంది? ఛీ దీని అమ్మ ఎందుకు చేశాను రా అనిపించిన క్షణం ఏది? లవ్ చేయడం. చెప్పు హైదరాబాద్కి ఎందుకు వచ్చారో చీ అనిపిస్తుంది. ఎందుకు మీ వైజాగ్ అంత బాగుంటుందా? అందుకే నిజంగా హైదరాబాద్ ఎందుకు వచ్చిన టెన్షన్లు మెంటల్ బుర్రపాడు ఉదయం లెగాలి తినాలి వండాలి చేయాలి అవన్నీ నాకు నచ్చదు. తిన్నామా పడుకున్నామా డ్యూటీకి వెళ్ళమని ఉండేది. ఇక్కడికి వచ్చాక అదే పోతుంది. సో నెక్స్ట్ సోనుబాయ్ కూడా ఉన్నాడు అనమాట. జున్నుబాయ్ రన్నమ్మా ఇదో జున్ను అయితే మనకు జున్ను చూసుకోవచ్చు. ఒకటి రెడీ అన్నావా? ఎందుకు రెడీ కాదు? టైం ఎంత 4 అవుతుంది. ఎందుకు రెడీ కాదు? ఇట్లానే రెడీ కాకుండా సో చూసారా ఇది కాన్ఫిడెన్స్ అనమాట. సో జున్ను నిన్న కాన్ఫిడెన్స్ కాదు, నేను ఎట్లున్నా పబ్లిక్ నన్ను ఆదరిస్తారు అన్నం పెడతారు వాళ్ళ వల్లనే తింటున్నాను. ఓకే నేను ఒక క్వశ్చన్ అడుగుతా. దీనమ్మ ఎందుకురా చేశాను అని అనిపించిన అంటే క్షణం ఏదైనా ఉందా? అదే దన్నను వచ్చేసింది నిజాలు. ఇప్పుడు 1 year మంత్స్ లవ్ అయితే వదిలేసుకోవచ్చు వీడు చేసిన తప్పులకి. కానీ 6 సంవత్సరాల లవ్ కదా, నాకు మందు పెట్టిండు అందుకే వదులుకోలేకపోతున్నావు. మందు పెట్టుడేందిరా? అంటే ప్రేమ మందు పెట్టినావు కన్నా నాకు. ఏది చెప్పాలి చెప్పు. ఫస్ట్ గొంతు కోసుకుంటా అని చెప్పిన విషయం చెప్పాలా? ఇది నేను తప్పు చేసిన అని చెప్పాలా? నేను తప్పు చేయలేదని చెప్పాలా? పక్క ప్రాణంలో. సో నీకు ఎప్పుడు అనిపించింది అమ్మ జీవితం ఎందుకురా చేశానో నీకు ఎప్పుడు అనిపించింది? చెప్పు కన్నా చెప్పురా. ఫ్రెండ్షిప్ లో ఏం చేసావు? ఫ్రెండ్షిప్ లో ఎంతో కూడా అంటే ఫుల్ ఇష్టం నాకు. సో ఆ విషయం అనిపించింది. ఏం చేసావు చెప్పు ఫస్ట్. మోసం చేసిండు. ఏమని మోసం ఏం చేసినావు? అదే మోసం అంటే ఎట్లా ఏం మోసం చెప్పరా? ఇక చెప్తా నేను. ఇప్పుడు నువ్వు నేను ఉన్నావు, నీకంటే నీకు ఒక లవర్ ఉంది చెప్పు. అన్ని విషయాలు చాలా బాధపడతాను. పడిందా అమ్మాయి? పడిందా అమ్మాయి? పడ్డది వాళ్ళ సెకండ్ అది కానీ చెప్పురా, ఇది కూడా చెప్పురా. పడలేదన్న పడలేదు కానీ నేనైతే మోసం చేసిన చాలా బాధపడతాయి ఇప్పటికి. వాళ్ళంటే ఫుల్ ఇష్టం నాకు కానీ బాధపడతాయి. ఏం చేయలేము ఇంకా.
చేసే ముందు ఉండాలి ఆ టైంలో అట్లా అయిపోయింది. లైట్ తప్పులన్నీ నీ బాడీలోనే ఉన్నాయి ఏంద్రా? తప్పులు లేవన్నా కాదు, తప్పు చేసే బాడీయే అది. అబ్బా వీళ్ళిద్దరే ఈయనైతే ఏదో పత్తితో మాట్లాడుతున్నాడు. సరే నీ లైఫ్ లో దీనమ్మ ఎందుకు చేశాను రా అని అనిపించిన మూమెంట్ ఇది. ఒక పిల్లని లవ్ చేసి కాదు అలాంటి సిచ్యువేషన్ ఉంది. ఒక పిల్లని లవ్ చేసిండు. చెప్పు. చాలా సిన్సియర్ గా లవ్ చేసిండు. కాదు, ఒక కపుల్ కి హెల్ప్ చేసిన, తెలిసి తెలియని వయసులోనే హెల్ప్ చేశా. పోలీస్ స్టేషన్ వరకు పోయింది. ₹1,00,000 ఇచ్చి విత్డ్రా చేయించుకున్న కేసు జీవితంలో మర్చిపోయాను. అనవసరంగా తప్పు చేసి. సరే అన్న, నువ్వు చెప్పాను. నీ లైఫ్ లా దీనమ్మ జీవితం ఇది చేయకుండా ఉండాల్సిన విషయం ఏంటి? మా దాంట్లో పాన్ పరాగ్ బ్యాచ్ ఒకటి ఉంటాడు అనమాట స్కూల్లో. మేము స్టడీ అవర్ ఉంటుంది పైన. లంచ్ కి ముందు స్టడీ అవర్ లో వాడు ఏదో గుట్కని ఏమో వేసుకుంటున్నాడు సార్ తెలియకుండా. అది ఏంద్రా నాకు కూడా రానన్న ఎట్లా తిన్నాను అంటే ఇక్కడ వేసుకోమమ్మా జస్ట్ ఇట్లా సప్పరించు ఇది ఊంచ మధ్యలో అన్నాడు. సరే అట్లనే చేసిన. 2 నిమిషాలు కళ్ళు తిరిగి గిర్రని పడిపోయినాడు. దాని తర్వాత లేనికి వస్తలేదు, ఇట్లా తీయనికి వస్తలేదు, తిన్నికి వస్తలేదు. ఇట్లా పడుకున్నా. మమ్మీ చిన్నపిల్లడు ఉన్నప్పుడు అంటే హాస్టల్ మంచి మమ్మీ సారీ మమ్మీ ఇంకెప్పుడు చేయను మమ్మీ నేను సారీ మమ్మీ సారీ అని మా అమ్మకి సారీ చెప్తున్నా. మత్తులో నాకు అర్థమైతలేదు అది. సో అదనమాట. సో ఇంకెంతమంది ఉన్నారు వాళ్ళు కూడా అడుగు. మీకు కూడా ఒకవేళ వచ్చి అసలు ఎందుకు ఇది పని చేసినా అని మీకు కూడా అనిపిస్తే సో గైస్ ఏం చూస్తున్నావు? సరే కూర్చో మంచిగా నేను కూడా చెప్తా. సో ఏంద్రా ఏం పోరాను సార్ 6/9 అంతా ఏం పోరాను అది కాదు. నీ లైఫ్ లో దీనమ్మ జీవితం ఎందుకు చేశాను రా అని అనిపించిన పని ఏంటి? గట్టి చెప్పు. దీనమ్మ జీవితం ఎందుకురా ఈ పని చేశాను అనిపించిన అక్షరం ఏది? ఏమ్రా బేటా ఎగ్రేసా అని చెప్తున్నావు అంట అందరికి. నువ్వు ఎగ్రేయనికి ఏమైనా సిక్కనా అలా ముసాపేట్ చిల్బేట అంటారా బేటా? తల ఎత్తి వస్తున్నాడు సర్కారు సింగుల్. చెప్పు నీ లైఫ్ లో దీనమ్మ జీవితం ఎందుకురా ఈ పని చేశాను అనిపించిన పని ఏంటి? అంటే ఫస్ట్ స్టార్టింగ్ లో ఇంటర్ అయిపోయింది. డిగ్రీ జాయిన్ అవ్వమని చుట్టుపక్కల రిలేటివ్స్ అందరూ అందరి పేరెంట్స్ అందరూ అదే అంటున్నారు. వాళ్ళందరి మాట వదిలిపెట్టి మరి నేను లైక్ హైదరాబాద్ వచ్చి ఇట్లా ఇండస్ట్రీకి వద్దామని అన్నట్టు వచ్చేసినాను. ఇంకా స్టార్టింగ్లో ఫుడ్ లేకపోతుంది. ఇక క్యాటరింగ్ కానీ మన హైటెక్ సిటీలో మా దగ్గర టవర్స్ ఉంటాయి. ఆ టవర్స్ కూడా నేను ఏం పనికి పోతుంది. తిండి లేక ఏం లేక కొన్ని ఒక 2 times వాచ్మెన్ చేస్తున్న బిల్డింగ్ కింద నీళ్ళు కాడుతున్న కన్స్ట్రక్షన్ బిల్డింగ్లో అట్లాంటి బిల్డింగ్లో పడుకుంటుంది. అప్పుడు ఇక అనిపించింది ఎందుకు దీనమ్మ ఎందుకు అనిపిస్తుంది ఆ జీవితం. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ సెటిల్ అయిపోయిన తర్వాత బెటర్. సో చూసారు కదా వంశీ ఈ 4 o'clock ఇట్లా రెడీ అయి ఉన్నాడు అనమాట. 4 o'clock కదా పొద్దున గుడికి వచ్చిన పడుకొని లేచి. సరే సో నీ లైఫ్ లో దీనమ్మ జీవితం ఎందుకురా ఈ పని చేసా అనిపించిన సిచ్యువేషన్ ఏంటి? చెప్పు. ఆ రోజు అడిగి పోవడము వాడు చెప్తారా? చెప్పు. ఆ రోజు పబ్బు పోగొట్టే బాగుంటుండే. ఏ రోజు? ఆ రోజు ఏం చేసినావు ఆ రోజు? వద్దు బ్రో చెప్పే కాదు. అంటే వంశాడు ఏదో చేసిండు పబ్బు. నేనేం చేయలేదు. ఏమైపోయింది రా చెప్పండి. ఆ రోజు నైట్ పడము ఆ రోజు ఎందుకు పబ్బుకి వెళ్ళినా అనిపించింది. సో మామ నీ లైఫ్ లో దీనమ్మ జీవితం ఎందుకురా ఈ పని చేసా అనిపించిన పని ఏంటి? ఫస్ట్ అసహ్యంగా ఉంటుంది మందులేకి. అదేందా ఇంకా దానికి మించి పెద్దదేం చేయలేవు. మనకేముంటుంది మందు తప్ప, మన లోకమే మందు. మన కిడ్నీలో ఉన్నారు, మన గుండెల్లో మందు, అన్నింటిలో మందు మందు మందు. సో నాగా నూరా నీ లైఫ్ లో దీనమ్మ జీవితం ఎందుకురా ఈ పని చేసా అని అనిపించిన చెప్పు చెప్పు చెప్పు. దీనమ్మ జీవితం ఎందుకురా ఈ పని చేశాను
అనిపించిన క్షణం ఏంది? మౌనిని అడిగితే ఈ హైదరాబాద్ రావడం అన్నా వీడి వల్ల వంట చేస్తున్నా, పళ్ళకి తోముతున్నా, గిన్నెలు తోముతున్నా, నాతో అయితే లే అంటుంది. నీకేం అనిపిస్తుంది చెప్పు. ఆ లోపల చెప్తాడు. మ్యాన్షన్స్ కంటే నేను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే, నేను విజయ్ దేవరకొండ అన్న క్లాస్ చెప్పేటప్పుడు అన్నకి చెప్పకుండా నేను క్లాస్ మానేసాను. అది చేసింది బిగ్గెస్ట్ మిస్టేక్ అంటే అదే. ఆ రోజు నేను అన్నకి చెప్పింటే ఏదో సంథింగ్ ఏదైనా కొంచెం నా లైఫ్ లో కొంచెం ఏదైనా ముందు టర్నింగ్ పాయింట్ వచ్చేదేమో. అదొకటి నేను చేసిన చాలా బిగ్గెస్ట్. నేను పైసలు ఊకే ఎక్కువ సంపాదిస్తుండే. సో అప్పుడు వేస్ట్ ఖర్చులు కొన్ని కొన్ని కొని ఎందుకు కొన్నది ఇవన్నీ, మంచి బిజినెస్ పెట్టుకుంటే ఒక రేంజ్ లో ఉంటుండేనేమో, ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తుంటే అన్నది చెప్పింది కానీ నిన్నలేదు మొత్తుకొని చెప్పిన. ఇప్పుడు నువ్వు వచ్చే క్షణం కూడా నాకు బ్రైన్ లో అదే ఉంది, మర్చిపోయినా చెప్పడం. మార్నింగ్ 12 కూడా చెప్పిన అదే ఆలోచిస్తున్నా పొద్దుగాల నుంచి. మా ఎందుకురా పని చేసినా అనవసరంగా కొనేసినా, ఇక ఏం చేయలేదు. నెక్స్ట్ టైం నుంచి మంచిగా దాపెట్టుకోవాలి పైసలు. శివానని కూడా అడగదు. ఇప్పుడు చెప్పనా, నీ లైఫ్ లో అమ్మ జీవితం ఎందుకు ఈ పని చేసా అనిపించిన క్షణం ఏది? ఇప్పుడు నేను ఏం పని చేస్తున్నా ఇప్పుడు ప్రెసెంట్? ఎడిటింగ్. ఇది ఎందుకన్నా మంచిగా చేస్తున్నావు? రాదు కదా, నేర్చుకుంటున్నా. నాకు అట్లాంటివి ఏముండవు. ఏ పని అయినా హార్డ్ వర్క్ తో చేస్తాను. నాకు రాని పని అయినా సరే. కానీ జీవితంలో 10 రోజుల్లో ఒక మిస్టేక్ చేస్తారు, అదే ఎందుకు చేశాను అనిపించిన క్షణం ఏంది? లవ్. చేయాల్సి వస్తుంది ఒకసారి. ఇప్పుడు చేశాను చేయాల్సి వస్తుంది. టైం వచ్చిన టైం పోయింది, దాటిపోయింది. అందుకే ఇప్పుడు చెప్తా ఎవరు అని చెప్తా. ఏం కళ్ళలో నీళ్ళు తిరుగుతుంది? కళ్ళలో నీళ్ళు ఏం తిరిగాయి? నీ ఐసీది నువ్వు అట్లా మ్యానిపులేట్ చేస్తావు అందరిని. తెలుసు నీ యూట్యూబర్ లాగా కాదు మేడం. నువ్వు మాకన్నా పెద్దోను అన్న మంచి విషయంలో. అవును. సో అయితే లవ్ చేద్దంటూ మీ తమ్ముడు అదే అయిపోయింది కింద. ఇద్దరు లైఫ్ సేమ్ సింక్ అయితేనేది. అంటే నీదైతే లేదా? నాదే నీకు చెప్పు మళ్ళా. నేను ఆల్రెడీ చెప్పేసిన అందరిని అడుగుతున్నావు. అంటే ఒక మీనాక్షి పాన అదే గుట్క టైప్ ఒకటి ఉంటది కలకత్తా మీనాక్షి. చిన్నప్పుడు నా దోశ ఇచ్చిన అనమాట. తిని ఇట్లా పడిపోయింది. ఎందుకు తిన్నారా అనిపించినారు. అంతేనా? అదే అంతే. నాకేముంటాయి. అరే పబ్లిక్ అదే నీ పాన్ గురించి ఆలోచిస్తారా పబ్లిక్? చెప్తున్నా ఇదే ఇంటెన్షన్ ఆలోచన. నీ లవర్ పేరు, నీ లవర్ నేమ్ ఎందుకు లేదు? ఉంది. చెప్పమని చెప్పేసా? నాకు నిజంగా లేదు. ఉంటే మీ అందరికి చూపిస్తా ఖచ్చితంగా. లవ్ యూ.